అదేంటి మా బావాడు కాల్ చేస్తున్నాడు. హలో, చెప్పరా, వీడియోనా? రెడీ అయిపోయింది. ఈరోజు రిలీజ్ చేసేద్దాము. సో గైస్, లెట్స్ గో ఫర్ ఎ డ్రైవ్ అనే వీడియో వచ్చేసింది. ఈ వీడియోలో అవసరం లేని పాటలు, అవసరం లేని కామెడీ, అవసరం లేని ప్రాస. సో గుడ్ మార్నింగ్ గైస్. యాక్చువల్లీ రేపు మా బావ బెలూన్ గృహాలు, తర్వాత కాల్వ బుగ్గ, మహానంది ఏదో ప్లాన్ చేశాడు. 5:30 అంట. 5:30కి మార్నింగ్ లేచి కార్లో వెళ్ళాలని ప్లాన్ చేశాడు. సో టైం వచ్చేసి 4:20 అవుతుంది. మేము ఎప్పుడు స్నానం చేసి రెడీ అవ్వాలి. రెడీ అయ్యాక కార్ వచ్చాక మేము ఇంకా స్టార్ట్ అవుతాము. సో ప్రస్తుతానికి అంతే. సో వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేయమని ఆర్డర్ వేసాడు. కాల్ చేద్దాం, ఎత్తుతాడు లేదా. కాలింగ్ అవుతుంది, వచ్చి ఏదో పని చెప్పాడు. హలో, ఏంటి? హలో బ్రో, మీరంతా మీకు ల్యాప్టాప్ అంతా కావాలా? ల్యాప్టాప్ ఓకే, అదే అడగమని చెప్పాడు మనీ, అందుకు కాల్ చేసాం. ఎవరికి పోయిందిరా ఫోన్? రే రాంగ్ నెంబర్ అంటాడేట్రా? మారుతేనే ఉంది, ఇంకేముంటది? వాడు కావాలనే వేసిన వానుకొస్తే అది. ఎంత వీడు ఎట్లా ఉన్నాడో వీళ్ళ ఫ్రెండ్స్ కూడా అలానే ఉన్నారు. స్నానం చేసేసాం, ఇక కార్ వచ్చేదే లేటు. టైం 5:40 అవుతుంది. మా బావ వాళ్ళ ఫ్రెండ్ ఏదో పికప్ చేసుకోవడానికి వెళ్ళాడు. సో కార్ రాగానే కార్లో స్టార్ట్ అయిపోతాం. మన గెటప్ వేపిస్తే మినిమం ఉంటుంది మామ. మంచి రెడీ అయ్యాడు. బాయ్ మమ్మీ, బాయ్. లిఫ్ట్ వెళ్ళాలా? ఓకే, పోయిస్తాం. కార్ రెడీగా ఉంది. మా బావగాడు రీడింగ్ వస్తున్నాడు అక్కడ కార్ది. ఫస్ట్ మా ఇంటికి బయలుదేరి అక్కడ స్పెట్స్ తీసుకొని అందరిని ఎక్కించుకొని పోవాలి. ఇక్కడ ఉన్న మా అక్క. నలుగురు వాళ్ళు కూర్చుంటారు. వీడైతే సెట్ అవుతారు బాయ్. ఇద్దరు బక్కోళ్ళు, ఇద్దరు లావోళ్ళు అని చెప్తున్నా. ఎట్లా వచ్చినా పర్లేదు, నాట్ ఏ ప్రాబ్లం. వంశీ వెళ్ళు, ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రాబ్లం. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మహానంది అని అన్నారు. సో శంభో శివశంకర అన్నట్టు మహానందికి వెళ్ళిపోయి అటు నుంచి బెలూన్ గృహాలకు అని అన్నారు. సో మా బావ వాళ్ళ ఫ్రెండ్ ఎక్కించుకోవడానికి వచ్చాం. ఇంకొకరిని ఎక్కించుకోవాలి. కలిసి అతను అమ్మ హాస్పిటల్ ఉంటాడు, అటు నుంచి బయలుదేరాలి. కెమెరా స్టార్ట్ అయింది. హాయ్ ఫ్రెండ్స్. పద్ధతికి పరికిని కట్టినట్టు చేస్తున్నాడు. ఇప్పుడు మాట్లాడు. కనిపెట్టం లేదు.
మలేషియా కాదు, హైదరాబాద్. అన్న విక్రమ్ అన్న విక్రమ్ పోయింది కొంచెం ఉంది అంతే. అక్క మా అక్క మహాలక్ష్మి. హాయ్. నెక్స్ట్ దో అన్న ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసినాం కదా, కానీ ఒడిశా పోయినాక 6 ప్యాక్ ట్రై చేసినాడు అన్న. నిజంగా కాదు నవ్వుకుంటే మంగళం ఎందుకు ఇప్పుడు వస్తాను మంగళం సీన్ అన్న సిండికేట్ మెంబర్ ఒక్కొక్కడికి ఇట్టా అన్న రహీం బాయ్ అలైకుం సలాం అలైకుం. అన్న కొత్తగా పెళ్లి కాబోతుంది అన్నకి. నెక్స్ట్ పార్ట్ లో ఉంటది మళ్ళా అక్కడికి ఒక్కొక్కరికి అప్పుడప్పుడు అన్నకి చూపించండి. యశ్వంత్ అన్న నాయకులు లెక్క ఉంటాడు బాబా. వీడెవ్వరు అమాయకులు కాదమ్మా. నువ్వు లెక్కు కమల్ హాసన్ నువ్వే ఫస్ట్ గ్యాంగ్ లో. హర్ష అన్న ఏమో నాకేం తెలియని గురించి చాలా కలవక అని మంచోడు పాపం. ఎంత తింటే అంతే ఉంటాడు. సో పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంక్ ఆగాము. ఒక పెట్రోల్ కొట్టిస్తున్నారు. ఏమంటారు గ్రూప్ ముద్దుగా జాలరెడ్డి అని పిలుస్తారు. ఫోటో నువ్వు ఓకే. అన్ని పడిపోదా బ్రో. మావాడు ఇందాక డబ్బులు కట్టినాడు అప్పుడే పర్యటన ఇంత వర్క్ కూడా స్టార్ట్ చేస్తాడు. ఇలాంటి ఒకడు ఉంటాడు ఎప్పుడు వర్క్ చేసుకుంటాడు. పండగ లేదు ఫ్రెండ్స్, మీకంటే పండగ ఉంది. చూడండి వైశాస్ పిల్లలు చూడండి వర్క్ చేసుకుంటే ఎప్పుడైనా కష్టపడుతూ ఉంటాడు. చైన్ వచ్చిందా? చైన్ కమ్మలు కమ్మలు. అరే పంపించినావారా? నీ సెల్లులో చూసినాను. బేసిక్ గా స్టేటస్ పెట్టిండేవాడు. స్టేటస్ మా అత్త పెట్టి మీ నాన్న మాట్లాడతాడు. మా నాన్న ఏమన్నా మా అమ్మ కదా, కరెక్టే కదా. రేపు మాట్లాడుకుందామా? ఏం చేసుకోవడం. సో మహానందికి వచ్చేసాము. మన మార్కెట్ బైక్ ఫోన్ వచ్చింది. గుడ్ మార్నింగ్. దిగాము. ఇక్కడ దర్శనానికి వెళ్తున్నాము. అందరూ ఇక్కడ ఫోన్ చదవలేవంట. కార్లను పెట్టేసి ఇప్పుడు వెళ్ళిపోవాలి. సో ఇదొక ఫోను లోపల తీసుకెళ్ళాలని ట్రై చేద్దాం. అలా చేస్తే ఓకే, లేదంటే అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. సో ఎంట్రన్స్ లోకి వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్. ఇంకంతే హాయ్ ఫ్రెండ్స్ తప్ప ఇంకేం చెప్పకండి. ఫ్రెండ్స్ ఇది మహానంది. ఇది మన మహానంది. మేము ఫ్రెండ్స్ అంతా వచ్చాము. ఓకే, వీఆర్ ఎంజాయింగ్ హియర్, గోయింగ్ ఫర్ ది దర్శన్. ఓ మంచి మాట.
ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి. ఫోన్ ఎత్తుకపోతే మణికాంత్ సెల్ పోయినట్టే. గోవిందా గోవిందా గోవిందా. క్యాప్ కోసం కొట్లాడుతున్నాం మా బావ అండ్ వాళ్ళ ఫ్రెండ్. ప్రసాదం దొబ్బి తింటున్నా మార్తేష్. మలేషియా రిటర్న్. ఫుడ్ గుర్తొచ్చింది. చెప్పు ఎలా తినాలో చూపిస్తున్నాడు మూతికి ఇలా అంటించుకొని. సో దర్శనం అయిపోయింది. మహానందిలో దర్శనం చేసుకొని ఇప్పుడు మనం యాగంటికి వెళ్ళబోతున్నాం. ఏమంటారు, ప్రసాదం బాగుంది, ప్రసాదం తిన్నాం. ఇదిగోండి ప్రసాదము. హోటల్ దిగేసరికి మా తమ్మునికి తీసుకెళ్తున్నాం. కొంచెం లైటింగ్ లేదు, ఇటు నుంచి తీయాల్సి వస్తుంది. ఇక్కడ పెద్ద నంది ఉందంట, లోపల పోవడానికి చిల్లర లేదని చెప్పి బయట నుంచి చూపిస్తున్నాము. అది కావండి పెద్ద నంది. ఆగి ఇక్కడ పోస్టర్ లేదంటారు, ఫ్లెక్సీ అట మంచి చెట్ల మధ్యలో ఉన్నారు. చెట్ల మధ్యలో ఉన్నారు. పడుకున్నాడు. సేద తిరిగినాడు. ఓకే ముచ్చట పుట్టింది ఏముంది కాలే అంత పొట్టి ఉందా? టాబ్లెట్ వేసుకోవడం మా వాడు. ఇక్కడ నుంచి 20 మినిట్స్ అంట యాగంటి. నేను వచ్చి ఫ్రీ టైం కాపాడి ఆమెను తీసుకొచ్చి ఇది సీన్ అన్నమాట. మరి మన కెమెరా ఎక్కడెక్కడ పెడితే బాగుంటుంది చెప్పండి. కెమెరా కింద నుంచి పెడదాం. సినిమా షూటింగ్ ఉంటుంది. నువ్వు కనపడడం లేదు. ఇప్పుడు ఈ టెంపుల్లో నందీశ్వరుడు ఉంటారనమాట. ప్రతి సంవత్సరం ఒక్కో అడుగు ఏమో పెరుగుతాడు. సో ఆ నంది అనేది 4 పిల్లర్స్ మధ్యలో అంటే వాళ్ళు అప్పట్లో దాన్ని చెక్కారు. సో ప్రతి సంవత్సరం ఆ కొండ అనేది పెరుగుతూ వస్తుంది. కలియుగం ఎండే లోపల ఆ నందే రంకేసి నిలబడతాడని పోతులూరి వీరబ్రహ్మేశ్వర స్వామి మనకి చెప్పారనమాట. సో అది స్టోరీ. పెద్ద మర్రి చెట్టు లాగా ఉంది. మర్రి చెట్టు కాదనుకుంటా, ఏదో చెట్టు, బాగా నీడ ఉంది. బేసిక్గా ఇట్లాంటి చెట్లు పెరిగితే మన వాళ్ళు కొట్టేస్తుంటారు. సో చెట్లను పెంచాలి, గ్రీనరీని పెంచాలి. స్టార్ట్ చేసేలే. రీసెంట్గా పుష్ప సినిమా చూసాం కదా, ఆ పుష్ప సీన్లో శ్రీవల్లి కిరీటం తీసుకొని వెంకటేశ్వర స్వామికి ఇస్తుంది కదా, అది ఇక్కడే షూట్ చేశారు మన కర్నూలు. సో వీళ్ళు ఎక్కుతున్నారు మా వాళ్ళు. గారితో ఇలా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం పెరుగుద్దా నంది? ఇంకా 10 సంవత్సరం పెరగదు, దానికి ఇష్టం పెరుగుతుంది. దానికి ఇష్టం వచ్చినప్పుడు అంతే. ఓకే. ఇక్కడ నంది అనేది యాక్చువల్లీ అంటే స్టోన్ అలాంటిది అనమాట. స్టోన్ కొన్ని పెరుగుతూ ఉంటాయి కదా అట్లా. నంది ప్రతి సంవత్సరం పెరిగే నంది. ఈ నంది కరెక్ట్గా పిల్లర్స్ మధ్యలో పెరుగుతూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం పుష్ప 2లో జరిగిన షూటింగ్ స్పాట్ దగ్గరికి వచ్చేసాం. ఇటు నుంచి శ్రీవల్లి ఏమంటారు తీసుకొని వెళ్తుంది అనమాట. అండ్ నేనే రాజు నేనే మంత్రి షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది.
కొన్ని సీక్వెన్సెస్ బాగానే చేశారు. ఈ గుడికి ఉన్న ప్రత్యేకత అటువంటిది. కానీ చాలా బాగుంది అనమాట ఈ గుడి యాగంటి. మా ఫ్రెండ్ తను చిన్ననాటి friend. చిన్ననాటి ఫ్రెండ్, మేమంతా ఒకటే బడి చదివినాము. కాలేజ్ ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్, అన్ని వీడే. బేతంచెల్ల నుంచి వచ్చాడు, నా కోసం అని వచ్చాడు. సో గాయస్, మీరు కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ నా కలెక్షన్స్ అంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాబా. చెప్పగలుగుతారు అంటే బేసిక్గా జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి ఇలానే ఉంటుంది అనమాట. ఇలా కాల్స్ వచ్చినప్పుడు ఎలా అంటే ఎక్కడ పడితే అక్కడ ఫోన్లు ఎత్తాలి, మాట్లాడాలి. ఇట్స్ వెరీ టఫెస్ట్ జాబ్ అనమాట. సో అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంటుంది వీడు యాక్షన్ చూడు ఇంకా మరి. ఈ మెట్ల మీద నుంచి అలా వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట ఆ కొండలో. సో అటు వెళ్దాం. సో ఇదన్నమాట ఎంట్రన్స్. బ్రిడ్జ్ ఉంటుంది, కింద కూడా రూట్లు ఉంటాయి. ఇక్కడ శివుని, ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఉంటాయి దీని కింద. ఇక్కడ మా అక్క రీఛార్జ్ అయిపోయినట్టుంది. చాలా ఎత్తు ఉంటుంది ఇలా స్లాంట్గా. మా అక్క రీఛార్జ్ అయిపోయింది. సో ఏదైనా చెప్పాలనుకుంటున్నా, ఏం లేదు. కొండ ముచ్చి కోతులు ఉన్నాయి, చూసి భయపడినట్టుంది. దా ఎక్కువ భయమా? ఏమి? అరే ఏమైంది? కూర్చోలే, కూర్చో. సో చాలా పైకి ఉంది, చాలా శాండ్గా ఉంటుంది. ఓకే, వీడికి ఆపేస్తా. ఏం భయం లేదు, వీడి వరకు వీడియో అలవంట. సరే, సో ఇలా గృహలాగా ఉంటుంది అనమాట. గృహలో వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అదో వర్క్ అనమాట. ఈ లెఫ్ట్లో వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అందరూ వెళ్ళిపోతున్నారు అక్కడ. ఎంట్రీ ఆఫ్ కోనేరు. అందరు కోనేరులో స్నానం చేస్తున్నారు. సో ఇట్స్ వ్యూ. ఇప్పుడు మనం కోనేటి దగ్గరలో ఉన్నాము. ఏంటి కాస్ట్ ఆఫ్ చూడండి, కోడేరు బాగుంది. మా అక్క కూడా వచ్చారు, స్నానం చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు. సో వీళ్ళల్లో నేను దిగనండి, ఎందుకంటే నాకు అలర్జీ ఉంది కాబట్టి నేను దిగనండి. మా అక్క కూడా దిగట్లేదు, నేను కూడా దిగట్లేదు, ఎందుకంటే బట్టలు తెచ్చుకోలేదు. సో మా వాళ్ళు డ్రెస్ తెచ్చుకోవడానికి వెళ్ళారు. నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. చూస్తుంటే బాగా అనిపిస్తుంది, కానీ నాకు కూడా దుంగలు అనిపిస్తుంది. బట్టలు లేక నేను ఆగిపోవాల్సి వస్తుంది. కాదు, కిందికి దిగి సెల్ఫీ పెట్టుకొని దిగు. వాళ్ళు ఇటు వరకు వస్తే ఈడికి రా, మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళాడు. వచ్చాడు, అదిగా భైరవా. స్నానాలు అయిపోయాయి. ఇటు నుంచి భోంచేసి బెలూన్ గ్రోస్కి బయలుదేరుతాం అనమాట. సో రైమ్ బాగా ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ రానని అన్నాడు, దాని తర్వాత కోనేరు అనగానే వచ్చేసాడు అనమాట. సో ద స్టోరీ ఆఫ్ యాగంటి అయిపోయింది. మనం మళ్ళీ బెలూన్ గృహాల్లో కలుసుకున్నాం. అంటే పెట్టి వై ఉంది కదా, వైని వీలాగా పెట్టి రైట్గా
లాస్ట్ పెట్టిన ఇలా రెడ్డి సో మేము బెల్లింకి వచ్చేసాం. but we should not go with these type of guys. These guys will come and sleep in journey. He only sleeping. You need to encourage them. ఎందుకంటే మనకు కూడా నిద్ర వస్తుంది. సో ఇంకొంచెం ముందుకెళ్ళాక ఇక్కడ వాడేదో టవల్ ఇది తిప్పడానికి రాదబ్బా ఈ కెమెరా. సో తొందర రమ్మని అక్కడ ఒక అంకుల్ చెప్తున్నాడు, త్వరగా రమ్మని. సో ఎందుకంటే 5 o'clock వరకే ఎంట్రీ అనుకుంటా లోపలికి. కొట్టేస్తాం కదా మళ్ళీ వీడి కొంచెం ఎంతరా 8 ఇన్స్పైర్డ్ బై వీళ్ళతో పరిశ్రమ చలపతి రెడ్డి గారు కదా, మీ మామ మేడం నారాయణరెడ్డి గారు, మాకు తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ. అవునా? వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి వన్ మాటలు అసలు నమ్మకండి ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావు? నువ్వు రిటైర్ అవ్వచ్చు కదా. నేను చెప్తుంటే మధ్యలో నీ ఇంటర్వ్యూ అయింది. ఇట్లయితే లోపల అనక నేను వీళ్ళంతా ఇలానే వీళ్ళంతా ఈ పిల్లోడైతే చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇదైతే నిజమో అబద్ధమో నాకు తెలియదు. వీనికైతే కాల్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్, అంతే. మరి ఓవర్ యాక్టింగ్ గా కాల్స్ కూడా కట్ చేస్తున్నారు ఓవర్ యాక్టింగ్ చేయడానికి. నేను చెప్పండి రా, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. టికెట్ తీసుకున్నారు రా, రే తీసుకున్నారు రా. నువ్వు చిన్నపిల్లడు కదా, 50 రూపాయలు తీసుకున్నారా? ఎవరు నాకెళ్ళి ఫోకస్ చేసుకున్నారు టికెట్ చిన్నపిల్లని వారికి. మా ఇన్ఛార్జ్ తొందర పోతున్నాడు సార్. ఏం చెప్పాలి, మనకు వర్క్ ఉంది. ఏం చేయమంటారు ఫ్రెండ్స్, తనేమో రాను, వీళ్ళేమో రారు. తొందర పెడితే కానీ రారు, అందుకని నేను తొందరగా వచ్చేస్తున్నా ఫ్రెండ్స్. టైం అవుతున్నా లేట్ వేస్తున్నాడు. లేట్ అవుతుంది ఫ్రెండ్స్, మనకు బర్త్డే పార్టీ ఉంది. 7 గంటలకు పాపం పార్టీ ఉందంట. వచ్చేసాం. అన్న కూడా అరే అన్న వస్తాను రా, చూసుకొని దిగండి. హలో బాయ్. పగిలే కదరా, రాడంట. चार है एक नहीं అరే మనీ నువ్వు అట్లుంటే నేను రా అని చెప్తా వెళ్ళిపోతానేమో. మా డ్రైవర్ అక్కడ ఉన్నాడు. చందాలు కింద పెట్టు. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అన్నమాట డ్రైవింగ్ క్లాస్ కి. హోల్ ఉంటుంది గేట్ నుంచి. ఎంటర్ అయ్యాము, చాలా నిశ్శబ్దంగా ఉంది, చాలా నిశ్శబ్దంగా, అసలు శబ్దమే లేదు. లైక్ మొత్తం ఒక మంచి స్మెల్ అనిపిస్తుంది. అంటే మట్టి స్మెల్ అనమాట, మట్టి స్మెల్. వర్షం పడి మట్టి స్మెల్ అనిపిస్తుంది మాకు. స్టార్ట్ చేశారు.
వెతకడం స్టార్ట్ చేశారు సుభాష్ అనుకుంటా. ఈ లొకేషన్ చూస్తుంటే లైక్ వాడు నిజంగా పడిపోతాడు కదా లోయలా అలానే అనిపిస్తుంది. ఎక్కడి నుంచో డిస్కో లైట్లు పెట్టినట్టు డిస్కో లైట్లు పెట్టారు. చెప్పు న్యాచురల్ మన బయట చూసినాం కదా బచ్చారెడ్డి, బుగ్గారెడ్డి, జాలరెడ్డి వాళ్ళతో వేరు వాళ్ళేందో న్యాచురల్ కనిపిస్తున్నాయంట వాళ్ళకి. అచ్చా ఓకే. ఇంకా ముందుకు వెళ్తున్నాం. బయట పోతాం చూడండి. ఊరికే టికెట్ వేస్ట్ చేస్తావు, డబ్బులు అన్న మిగులుతుండే. నీ టికెట్ బదులు అన్నం ఉంటుంది. ఓ రారా రే మారతే ఆయన ఏదో ఫైల్ డిస్పోజ్ చేయాలని టూరిస్ట్ ప్లేస్ లా చేసేసారు అంతేగా. ఇటు వెళ్తూ ఉండాలి. సో ఇట్లా వెళ్తూ ఉండాలి. ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఇట్స్ లైక్ అంటే ఇక దీనికి ఎండ్ అంటూ ఉండదు. లైక్ వాళ్ళు అట్లా తవ్వారు మైనింగ్ అని అంటున్నారు కాబట్టి సో ఇక్కడ హైలైట్ కోసం ఏదో లైట్ పెట్టారు. ఆ లోపల ఏం ఉండదు. అలాగే ఏదో చెట్టు మాదిరి ఒక చెట్టు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా లోపలికి ఏదో ఉన్నాయి అన్నీ క్లీన్ చేసి ఉంటారు. సో ఇట్లా చిన్నగా మరి ఇంకో వే ఉంటుంది. ఎలా చూసినా మరి పోతూనే ఉంటుంది రూట్ అనేది. అదో చూడండి చాలా దగ్గరగా అయిపోతుంది అనమాట కొండలు. ఓకే ఇట్స్ రియల్లీ న్యాచురల్ మేడ్ అనుకుంటున్నా కొండలు అనమాట. న్యాచురల్లీ మేడ్. సో ఎడ్జ్ అసలు ఇంకా ఏం లేదు. కావాలంటే చూడండి, చెక్ చేయండి కదా. రాహా ఉంది ప్లేస్. ఓకే వస్తున్నారా ఎవరైనా? ఏమైంది? ఏమైంది పోతుందా? ఓకే ఈ కొండ చూడండి ఇంకా కిందకి వచ్చేసింది. ఇది ఇలా వంగిపోవాలి అంటే కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే రప్ప మంది అవుతుంది. సో మనం వంగి రావాలి. అదో ఇక్కడ శబ్దం అనిపిస్తుంది. ఇక్కడ నిలబడితే కొంచెం గాలి వస్తుంది అనమాట. ఉంది మీరే ఇది రండి అంటే సో దీని కింద గాలి వస్తుంది. నిలబడి గాలి వస్తుందంట. పాపం నీ బ్లాక్ చెప్తాలు పట్టేసి ప్రూఫ్ కోసం లైట్ వేస్తా. రియల్లీ మళ్ళీ ప్రూఫ్ పెట్టి పోదాం లోపలికి. విన్నానండి చూడండి సరే అంతే స్పేస్ ఉంది అంటే ఓకే. ఇంకా కిందకి ఇలానే ఇది కొంచెం సిమెంట్ రోడ్ లాగా వేశారు. టోటలీ డార్క్. ఇది చూస్తుంటే మనకి లైక్ ఎలా ఉందంటే ఒక సెట్ చూసినట్టు ఫీల్ వస్తుంది. ఓ సినిమాల్లో చూపిస్తారు కదా గుహల్లో ఉన్న సెట్. సో అలా ఉంది అసలు. అవసరం కొంచెం కింది కొంగాలి. కింది కొంగాలి అదే వెళ్తూనే ఉండాలి. సో వస్తున్నారా సార్? ఉంది మాల మందిర్ ఎటు సైడ్, పాతాళగంగ ఎటు సైడ్. పాతాళగంగ పోదాం పదండి. పాతాళగంగ పోతాం. మీకు ఇది తపస్సు చేసే ప్లేస్ ఫ్రెండ్స్. ఇక్కడ మా ఫ్రెండ్ కూడా తపస్సు చేస్తున్నాడు, ఒకసారి చూడండి. ఊపిరైతే ఆడట్లేదు అంటే ఎక్కువ వేడి అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు గాలి కోసం కొంచెం ఆ ఎయిర్ ఫ్రెష్ నిలబడితే చూడండి. సో మళ్ళీ మనం తిరుగు ప్రయాణం అన్నమాట. యాక్చువల్లీ చాలా డ్రైన్ అయిపోతాము. జాగ్రత్తగా వెళ్ళాలి.
మా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, మేము వెనకబడ్డాం. అయినా పర్లేదు, 70 రూపాయలకి ఈరోజు న్యాయం చేయాలని డిసైడ్ అయ్యాం. చూద్దాం, ఒక స్లోగన్ పెట్టుకొని కదులుతున్నాం ముందుకి. చల్ల గాలి తాకినప్పుడల్లా ఆహా ఇది కదరా అన్నట్టు ఉందన్నమాట వాళ్ళకి, ఓ ఎనర్జీ. వీళ్ళు ఎటు వెళ్ళారు? వస్తున్నాంలే. సరే, స్ట్రైట్ వెళ్ళారు. సో మనం లోపలికి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో గాలి కోసము అలా వచ్చాడు మణికాంత్, వచ్చాడు. మళ్ళీ కలుస్తున్నాం. బేసిక్గా ఇలాంటి స్పాట్లో సినిమాలు చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ అండ్ ఇంపాసిబుల్ అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక ఎయిర్ ఫ్రెష్ అంటే గాలి కోసం ఇలా ఏమంటే గాలి వాటర్ ఏంటిది ఎక్కకూడదా? ఓకే, అది పై ఇంకా కిందికి వెళ్తున్నాము. స్టేర్ కేజ్ అనేది ఏదో డ్యామేజ్ ఉందంట, ఎక్కకూడదని చెప్పి వాళ్ళు నోట్ పెట్టారు. సో వెళ్ళట్లేదు, కిందికి వెళ్తున్నాం. మీరు చూడండి ఎంత కిందికి వంగి పోవాల్సి వస్తుంది అసలు. ఇలా వంగి సగా నడవ వంచేయాలి. ఏమైంది? తగిలిందా? ఓకే, 70 రూపాయలు వేస్ట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. అద్దాను కూడా డాష్ ఫ్రెండ్స్ డాష్ చేసుకోవాలి. అలా ఇస్తున్నాడు, మళ్ళీ తిడుతున్నాడట. ఫోటో తీయండి బాహుబలి. అరే రే, చిలుకలు వస్తున్నాయి చూడండి, బొక్కలు పడిపోయాయి. చెమటలు కారుతున్నాయి ఫ్రెండ్స్. కష్టజీవులు ఫ్రెండ్స్. నేను లావణ్య, సాహితీ, ముగ్గురు వీళ్ళెవరో ఫ్రెండ్స్ విడిపోతారు ఫ్రెండ్స్. పాపం శాపాలు పెడుతున్నాడు ఈయనకి. ప్రెడిక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్, వీళ్ళెవరో మీరే ఫ్రెండ్స్. అప్పుడు చాలానే ఉండదు. కనిపిస్తుందా? ఇంకొక హోల్ ఉంది, అటు వెళ్తే ఏముండదు. హోల్ కాదు, గృహ. వాడు కనపడలే కదరా. హోల్ చూపిస్తుంది. అలసిపోయినా ఫ్రెండ్స్, చాలా ఫ్రెండ్స్. చెమటలు కారణం ఫ్రెండ్స్. రోజు 1 గంట వస్తే అంతే ఫ్రెండ్స్, పొట్ట తగ్గిపోతుంది కంపల్సరీ ఫ్రెండ్స్. పొట్ట తగ్గాలని చెప్పి వెలుగు 100 కిలోమీటర్ల అవతల వచ్చి ఊపిరికి ఇబ్బంది పడతారంట. 70 రూపాయలు ఖర్చు పెట్టాలి ఫ్రెండ్స్. ఏమంటే 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసేది కలెక్ట్ చేయట్లేదు. అంటే ఇప్పుడు జిమ్ పెడుతుంది కదా బ్రో, అవును, దానికి ఇక్కడ పెడతాం కదా బ్రో. అది నెలకి బ్రో. పాయింటే, హర్ష భోగ్లే కరెక్ట్ చేసాడు పంచు. ఏమేసాడు హర్ష పోగే? అది నెలకి బ్రో అంట, ఇది రోజు కదా బ్రో అంటున్నాడు. ఆల్మోస్ట్ ఎగ్జిట్ పాయింట్ దగ్గరకు వచ్చేసాం. ఇంకా సో ఇంతసేపటి నుంచి మనం చీకటి చూసిన దాన్ని ఇప్పుడు వెలుగుని చూస్తాం అనమాట. ఫైనలీ వెలుగు వచ్చింది. ఆల్మోస్ట్ కింద నుంచి పైకి వచ్చేసాం. మళ్ళీ మన స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు బాగా గాలి ఆడుతుంది. ఆ గాలిలో వెళ్తుంటే చల్లగా మళ్ళీ ఊపిరి తీసుకున్నట్టుంది, కొత్త ఫీలింగ్ అనమాట. సో ఇక్కడ చూసేయండి, ఆల్మోస్ట్ ఆల్ వికెట్స్ డౌన్. బట్ పర్లేదు, బాగా మేనేజ్ చేశారు. అక్కడ కూర్చోండి అందరూ. సో దట్స్ ద వ్లాగ్ అబౌట్ 2 hours ఉన్న ఫోటోస్ని ½ an hourకి మలిచిన మేధావికి. సినిమా రేంజ్ ఎడిటింగ్ కాకపోయినా యాప్ మాత్రం ఫ్రీ వర్షన్. థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ చిటిబాబు. సరదా కోసం గమ్మత్తుగా దేవర్ అడిగినాడంటే చెప్పినాడని, అదే చెప్పినాడంటే. నా ఛానల్ని నలుగురికి పంచండి, సబ్స్క్రైబర్లను పెంచండి. ఐ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ వీడియో. కీప్ సపోర్టింగ్. మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే
నా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. థ్యాంక్ యూ. అంటిల్ దెన్ బాయ్ బాయ్.